ఇప్పుడు తిరువురులో ఎందుకు ఆ గొడవ? వాళ్ళకి వెళ్ళిపోయింటే ప్రశాంతంగా భయపడతా ఉన్న వాళ్ళు కాస్త వీళ్ళు ఎప్పుడైతే అడ్డుకున్నారో ఇంకా రాసి చూసుకుందాం నిలబడ్డారు. రేపు వెళ్ళవచ్చు వాళ్ళని యాక్టివేట్ చేసినారుగా, ప్రశాంతంగా ఉన్న వాళ్ళు యాక్టివేట్ చేసినారు, భయపడే వాళ్ళు తెగించేలా చేశారు. అంటే ఇట్లాంటి చర్యలు బహుముఖంగా తెలుగుదేశానికి నష్టం, అంతో ఇంతో వైసీపీకి లేపినట్టు అవుతుంది. వాళ్ళు పదవులు పోతాయి తప్ప వాళ్ళు పోరాట తత్వాన్ని పెంచినట్టు అవుతారు, అది వైసీపీకి లాభం చేకూర్చాక మిగిలిపోతారు. సో ఇదన్నీ పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి సంబంధించి ఒక వార్నింగే ఇచ్చారు. కలియుగంలో ఉన్నాం, కలియుగ పాలన నడుస్తోంది, భయపడేదే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ, మీ అందరికీ నేనున్నా అంటూ ధైర్యం నింపారు. కార్యకర్తల్లో కావచ్చు, వైసీపీకి సంబంధించిన నేతల్లో కావచ్చు. ఇది ఈ వార్నింగ్ ఎట్లా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు చాలా సీరియస్ గా పనిచేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు చాలా మంది ఏమనుకుంటారు, ఆ వార్నింగ్లు మేకపోతు గాంభీర్యం, ఏదో మాట్లాడుతున్నాడు అని మామూలుగా అయితే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వార్నింగ్ నేను వస్తే, మనం వస్తే 2.0 వస్తే ఏమవుతుంది, రాసి పెట్టుకోండి, వాళ్ళ సంగతి తేలుద్దాం, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా ప్రతిపక్షం వాళ్ళు ఇట్లా మాట్లాడినప్పుడు అధికార పార్టీ నుంచి రియాక్షన్ ఎట్లుండాలంటే ఇంకా 4-5 ఏళ్ళ నుంచి నువ్వు గెలిచేది లేదు, పాడు లేదు, ఏదో ఊరికే జారిపోతున్న వాళ్ళని కాపాడడం కోసం ఈ మేకపోతు గాంభీర్యాలు, ఉడకదొప్పు ఉపన్యాసాలు చెప్తున్నాడు జగన్ అనాలి అధికార పార్టీ. ఏమంటున్నారు, మళ్ళీ జగన్ వస్తే అంటే ఎంత పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలని. జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు, భరోసాలు వైసీపీ వాళ్ళకి ఎంత పనిచేస్తాం, లేదంటే తెలుగుదేశంలో బాగా పనిచేస్తాం. ఇప్పుడు మొన్న వాళ్ళకి చాలా వాళ్ళు ముందస్తుగా ఊహించి మాట్లాడి రాధాకృష్ణ గారు వారాంతర ప్యాకేజీలు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు అని రాసుకొచ్చాడు. అంటే వైసీపీ వాళ్ళు ధైర్యం వచ్చేసింది, వాళ్ళు తెగబడుతున్నారు అని రైట్లా. జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు ఊరిని ఉద్దేశించి పనిచేస్తుంది, వైసీపీ వాళ్ళ నుంచి కాదు. వైసీపీ వాళ్ళకి భరోసా ఇద్దామనేది అది కాదు. ఈ హెచ్చరికలు చేయడం ద్వారా అధికారులకి లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉత్సాహపడులకి వార్నింగ్ ఇవ్వడం కోసం అది బాగానే పనిచేస్తుంది. వాళ్ళు రాసిన వ్యాఖ్యల్లోనే తెలుగుదేశం పార్టీ మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని కూటమి నేతలంతా భయపడిపోతున్నారు అని రాధాకృష్ణ గారే రాశారంటే అది నిజమై ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు బాగానే పనిచేస్తున్నాయిగా. కానీ ఆయన హెచ్చరికలు ఎప్పుడైతే ఇప్పుడు మీరు చూడండి 2.2 అంటాడు, రెండోది రాసి పెట్టుకున్న పుస్తకాలు అనేది ఒకసారి అనంట, ప్రతి మీటింగ్ లో అదే అంటున్నట్టు అర్థం ఏంటి, అది పనిచేస్తామని అర్థం. బుక్ గురించి కూడా తీస్తున్నారు కదా, ఆ బుక్లు అంటే నేను రాసుకుని మీరే రాసుకున్నాడు, అది విచ్చలవిడిగా గా ఉంటుంది. ఇప్పుడు ఆయన లోకేష్ గారు రాసుకుంటే సెలెక్టెడ్ గా ఉంటుంది, అట్లే జగన్ గారు రాసుకుంటే సెలెక్టెడ్ గా ఉంటుంది. ఎవరి పాటికి మీరు రాసుకోండి అంటే అర్థం ఏంటి, ప్రమాదం. ఎందుకంటే మీ పాటికి మీరు, నా పాటికి నేను, ఎవరి పాటికి వాళ్ళ పుస్తకాలు రాసుకుంటే మీ పేరు నేను, నా పేరు నాను, మనం పాటికి మనం కొట్టడమే మధ్య, ఇది చాలా ప్రమాదం కదండి. అదేమంటుంది, ఒక రకమైనటువంటి విస్తరిస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు సెంట్రలైజ్డ్ రెడ్ బుక్ చాలా కొంతమంది పేర్లు రాసుకున్నాడు, సెలెక్టెడ్. ఇప్పుడు ఆయన నేను రాసుకుని మీరే రాసుకుని అంటున్నాడు. రాసుకుని అర్థం ఏంటి, రేపు అధికారంకి వస్తే వాళ్ళు చేసుకోమని చెప్పినాయి కదా. ఎవరికి పాటి గ్రామాల్లో రెడ్ బుక్లు రాసుకొని వాళ్ళు నచ్చిన వాళ్ళంతా కొట్టుకుంటా పోతాం అంటే వ్యవస్థ ఏమవుతుంది, ఒక భయానక పరిస్థితి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న హెచ్చరికలు ఖచ్చితంగా కూటమి మీద పనిచేస్తా ఉంది. అందుకు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళ ముందస్తు మాట్లాడే రాధాకృష్ణ గారే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన 2 ఏళ్లకు కోలుకున్నాడు, ఆయన కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది, కేసీఆర్ 1 year పట్టింది కోలుకోవడానికి, కానీ జగన్ 3 నెలలకే మళ్ళీ నేను వచ్చేస్తాను అంటున్నాడు. ఇది భయపడిపోతున్నారు అంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు అనుకుంటున్నాడు, ప్రజలేం భయపడట్లేదు కానీ ప్రజలు ఎందుకు భయపడతారు. తెలుగు కూటమి నేతలు కూడా జగన్ వస్తే మా పైన భయపడిపోతున్నారు, ఈయన డిఫరెంట్ అని వీళ్ళే మాట్లాడుతున్నారు, టీవీలో డిబేట్లు పెట్టేస్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని పారిశ్రామికలు అంటున్నారు. ఎవరు స్థాయిలో వాళ్ళు మళ్ళీ జగన్ వస్తే అంటున్నారంటే జగన్ హెచ్చరికలు పనిచేస్తున్నాయి. జగన్ హెచ్చరికలు పనిచేస్తున్నప్పుడు ఆయన గొమ్మను ఉంటాడు, అదే చెప్తుంటాడు. ఇంకా మనకే బోర్ కొడుతుంది కొంతమందికి, ఏంది ప్రతిరోజు మళ్ళీ రాసుకుని అంటున్నాడు అంటే బోర్ ఎందుకు కొట్టలేదంటే వాళ్ళ దగ్గర పనిచేస్తుంటారు. కాబట్టి ఇది స్వయంకృతాపరాధం కదా. మరి ముఖ్యంగా చెప్తున్నారు, రిటైర్డ్ అయినా సరే మీరు ఎక్కడున్నా సరే కలుగులో ఉన్నదాన్ని కూడా పట్టుకుని లాక్కొస్తాం మేము అని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. నిస్సందేహంగా ఇప్పుడు డీజీపీ స్థాయి అధికారి ఈరాంజనేయులు గారు, సీతారామాంజనేయులు గారు అరెస్ట్ అయి ఉన్నారు, మాజీ ఐఏఎస్ అరెస్ట్. వాళ్ళు తప్పు ఒప్పు జోలికి నేను వెళ్ళను, కానీ అరెస్టుల స్థాయి పెరిగింది కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ మీద ఉన్న విమర్శ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రతిపక్షం ఉన్నప్పుడు బాగా హెచ్చరిస్తాడు చంద్రబాబు, అధికారం వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళిపోతాడు అనే విమర్శ, సమర్థన ఆ వైపు ఉంది. తెలుగుదేశానికి ఆ మంచి క్వాలిటీ ఉంది ప్రజల్లో. ఇప్పుడు అది పోయిందిగా. మామూలుగా తెలుగుదేశం అధికారానికి వస్తే అంతకుముందు హెచ్చరిస్తాడు, కానీ పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన పని ఆయన చూసుకుంటాడు, ఇవన్నీ పట్టించుకోవడం అనే గుడ్ విల్ చంద్రబాబు గారికి ఉండేది. అది ఆ పార్టీకి మంచి చేసింది.
మంచి చేసింది ఒక రకం రాజకీయంగా. ఇప్పుడు అది పోయింది. వీళ్ళుగడ ఏం కాదు కొడతారు అని, అది మోతాదు మించి కొడతారు అని నిరూపించుకున్నారు. కొట్టేది ఎంతమందో కానీ జరిగే ప్రచారం మాత్రం బ్రహ్మాండం జరుగుతుంది. ఇప్పుడు రేపు జగన్ వస్తే అంతకన్నా ఎక్కువ అంటే ఎట్లుంటుంది బీభత్సంగా పరిస్థితి, వ్యవస్థలు ఏమైపోతాయి, దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ కూడా పనిచేయడం మానేస్తారు, బతక నేర్చిన రాజకీయాలు చేస్తారు. అది చాలా నష్టం అధికారంలో ఉన్న వాళ్ళకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు పనిచేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి లోకేష్ గారు ఒక బుక్ రాసుకుంటే ఎట్లుంటే ఊరికి ఒక బుక్ రాసుకుని అని చెప్తున్నాడు ఆయన. ఊరికి ఒక బుక్ రాసుకుంటే ఊరికి ఒక ఇట్లాంటి వాతావరణం వస్తే వ్యవస్థలు ఏమవుతాయి, చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు డెమోక్రటిక్ గా చట్టం పనిచేసుకుని తప్పును తప్పుగా ఒప్పును చూడాలి తప్ప, మాకు అధికారం ఉంది కాబట్టి మేము కొడతామని టీవీలో డిబేట్లు పెట్టి కొట్టుకుంటా పోతే కొట్టేది తక్కువ, చెప్పేది ఎక్కువ. ఇది సాయంత్రం 7 గంటల నుంచి 9 వరకు డిబేట్లు పెట్టి వాడిని కొట్టేస్తారు, వీడిని కొట్టేస్తారు, ఈయన మాట్లాడుతున్నారు కదా, కొట్టేది తక్కువ 10 మందిని, కొట్టతామనేది 100 మందిని కొడతా ఉంటారు. దాంతో ఏమవుతుంది, ప్రజల్లో ఏమో జరిగిపోతుంది, ప్రభుత్వం చెడపేరు వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి కొట్టినా కూడా అప్పుడు వాళ్ళు కొట్టారుగా అంటారు. ఇది మంచిది కాదు కదా సొసైటీకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు పనిచేస్తున్నాయి. ఇది పనిచేయకుండా ఆగిపోయి అన్ని బుక్కులు ఆగిపోవాలి, రెడ్ బుక్ ఆగిపోవాలి, జగన్ గారి సొంత బుక్కులు ఆగిపోయి రాజ్యాంగం అనే బుక్కుతో కానీ పరిపాలన చేస్తే ఈ పరిస్థితులు రాకుండా ఉంటాయి.